ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ రోజు ఆ భిక్షపతి గారిని వదిలేసి చాలా తప్పు చేశాను. ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? పర్లేదు, కూర్చోమ్మా. ఏం లేదు బామ్మగారు, పెళ్లి రోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను. అయిపోయిన దాని గురించి ఎందుకమ్మా ఆలోచించడం? ఆ వెధవ కక్ష కట్టి నీ మీద ఎందుకలా అట్టెం చేశాడు? భగవంతుడి దయ వల్ల నీకేం కాకుండా ప్రాణాలతో బయటపడ్డావు. అయినా మీ అమ్మవాడిని అరెస్ట్ చేయించి జైలుకు పంపించింది కదా. ఇక వాడి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా. నువ్వేం భయపడకు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదమ్మా, జరగబోయే దాని గురించి. నా మనవణ్ణి పెళ్లి చేసుకున్నావు. నా కోరిక ప్రకారం ఈ ఇంటి కోడలయ్యావు. ఈ ఇంటిని వాణ్ణి చక్కబెట్టాల్సిన బాధ్యత నీదేనమ్మా. ఏంట్రా ఊపుకుంటూ వచ్చేసావు? మరేం చేయమంటావు? ఏం చేయడం ఏంట్రా? దాని కొట్లో బాలేదు కదా. కాబట్టే కదా పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేతులు పడిపోయేలాగా కాళ్ళు అరిగిపోయేలాగా సేవలు చేస్తుంది. ఇంకేం కావాలి? ఏంట్రా ఇరిటేట్ అవుతున్నావు? ఫ్లాష్ కట్టేయమంటావా? అవసరం లేదు. తన కిందాక టిఫిన్ పెట్టమన్నాను, పెట్టావా? పెట్టాను. పాలిచ్చావా? ఇచ్చాను. జ్యూస్ ఇచ్చావా? ఇచ్చాను. మరి రాత్రి పెట్టాల్సిన రాగిజావా? ఇన్ని తాగింది కదా, ఇంకా ఇవ్వాలా? డాక్టర్ గారు చెప్పిన మెనూ అదే కదండి. ఆయనదేం పోయింది? పెన్ను పేపర్ పెట్టుకుని మరవరా గీకేశాడు. చేయలాగా నేను చేస్తున్నాను. అయినా పెళ్లి చేసుకుంటే ఏ భార్య అయినా భర్తకి సేవలు చేస్తుంది. ఇక్కడంతా రివర్స్ లాగుంది. రే, భార్య భర్తకి సేవలు చెయ్యాలని ఏం లేదురా. అవసరమైనప్పుడు భర్త భార్యకి సేవలు చెయ్యాలి. అదే భార్య భర్తల బంధం. 50-50. ఇక్కడ 50-50 ఎక్కడ ఉంది? 100% దాని సేవలన్నీ నా అకౌంట్లోనే పడిపోతున్నాయి. జావలేదు, గడిది గుడ్డు లేదు, ఇచ్చే ప్రసక్తే లేదు. అంతే అంటారా? అయ్యో, ఏమైందమ్మా? ఏడుపు వస్తుంది బామ్మగారు. అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? లేకపోతే మీ మనవడు ఎలా మాట్లాడుతున్నారో చూసారా? నేనేమైనా మనులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? ఒక్క గ్లాసుడు రాగి జావా, అది కూడా ఇవ్వనంటున్నాడు. తాగకుండా పడుకోమంటున్నాడు. ఏం యాక్ట్ చేస్తున్నావే? సీరియల్స్ లో ఆస్కార్ అవార్డు ఇవ్వరు గాని, లేదంటే ఖచ్చితంగా నీకే ఇచ్చేవాళ్ళు. అయ్యో అయ్యో, ఏంటిది? నీ మనసు మరీ ఇంత బండబారిపోయిందేంట్రా? ఇంత రాయిలా తయారవుతావు అనుకోలేదురా. నానమ్మా, లేకపోతే ఏంట్రా? అదేమడిగిందిరా? ఒక్క గ్లాస్ రాగిజావా, ఒక్క గ్లాస్ రాగిజావా తీసుకొచ్చి నీ భార్యకి ఇవ్వలేవా నువ్వు? నానమ్మా, మీ ఇద్దరు మెలో డ్రామాలు ఆపండి. దాని ఏడుపు నీ డైలాగులు వినడం చూడడం కంటే ఆ రాగిజావ అయితే తగలేయటం బెటర్. ఉండండి.